హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సాధారణంగా సమ్మర్ సీజన్లో మొక్కజొన్న చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే ఈ కాలంలో మొక్కజొన్న పంట బాగా వస్తుంది. సమ్మర్లో వచ్చిన మొక్కజొన్న ఫ్రెష్గా తీయగా ఉంటాయి. మనం ఈరోజు ఈ లేత మొక్కజొన్నలతో క్రిస్పీగా ఉండే మొక్కజొన్న గారెలు చేసేద్దాం. సాధారణంగా గారెలు అంటే మనకు మినప గారెలు, పెసర గారెలు గుర్తుకొస్తాయి. కానీ తెలంగాణలో స్పెషల్ ఈ మొక్కజొన్న గారెలు. ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక కప్పు మొక్కజొన్నలు తీసుకోవాలి మిక్సీ జార్లోకి. దానిలోకి చిన్నగా కట్ చేసిన ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా పేస్ట్గా కాకుండా మధ్య మధ్యలో పల్స్ మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ ఏమన్నా కొంచెం లూజ్గా ఉంటే దీంట్లో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవచ్చు. కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు దీనిలోకి ఒక 4-5 రెమ్మల కరివేపాకు, ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ గారెలకి మంచి ఫ్లేవర్ను ఇస్తాయి. రెగ్యులర్గా మనం మినపప్పు గారెలు లేదా వేరే గారెలు చేసుకుంటాం, కానీ ఒకసారి ఇలా మొక్కజొన్నతో గారెలు ట్రై చేయండి. టేస్టీగా ఉంటాయి. మొక్కజొన్నలో ఫైబర్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది పిల్లలకి కూడా మంచి స్నాక్ అవుతుంది. బ్యాటర్ని మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలోకి కావలసినంత నూనె వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేతికి కొంచెం వాటర్ రాసుకొని బ్యాటర్ని చిన్న చిన్న గారెల్లా ఇలా నూనెలో వేసుకోవాలి. వేసిన వెంటనే కలపకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి. మంటని ఎప్పుడూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గారెలను ఇలా 2 వైపులా తిప్పుతూ బాగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. చూడడానికి బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయి ఈ గారెలు. మొక్కజొన్న గారెలు పల్లి చట్నీతో తింటే రుచిగా ఉంటాయి, కానీ ఇంకా చికెన్ కర్రీతో తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. గారెలను గ్రేవీలో ముంచుకొని తింటే ఇంకా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న వారు గారెల్లాగా చేయడం కష్టంగా అనిపిస్తే ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు. చేయితో అయినా లేదా స్పూన్తో అయినా వేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తాయి. వీటిని కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా తీసేసుకోవాలి. సేమ్ చేంజ్ ఉండదు, సేమ్ అలానే ఉంటుంది. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.